హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు మీరందరూ? సో ఇది వచ్చేసి ఈవినింగ్ వ్లాగ్ అన్నమాట. సో థర్స్డే ఈవినింగ్ అన్నమాట. ఇక్కడ నేను ఏమంటే రైస్ పెట్టాను, ఇంకో సైడ్ వచ్చేసి కర్రీ చేస్తూ ఉన్నాను. సో ఆనియన్స్, టొమాటో ఏది లేనప్పుడు ఆలూ ఫ్రై చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అంటే మిర్చీలు, ఆనియన్, టొమాటో ఇవన్నీ లేకుండా చాలా సింపుల్గా ఆలూ ఫ్రై మనం చేసుకోవచ్చు. అదే ఎలానంటే ఏం లేదు, డైరెక్ట్గా ఆయిల్ వేసేసి అందులో ఆవాలు, జీలకర్ర వేసేసి డైరెక్ట్గా మనం ఆలు కట్ చేసుకుంది ఉంటుంది కదా, అది వేసేసుకొని ఇంత ఎల్లిపాయ వేసుకోవాలి. సో దీన్ని ఏమంటే మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. లైట్గా సాల్ట్ వేసుకోవాలి. మనం ఇదంతా వేసుకున్నప్పుడే మంచిగా ఫ్రై అయిపోతుంది. కలుపుకుంటూ మంచిగా ఫ్రై అయ్యే వరకు దీంట్లో ఏమీ వేయకూడదు, జస్ట్ ఫ్రై అయ్యే వరకు దీన్ని మొత్తం ఫ్రై చేసుకోవాలి. లైక్ తక్కువ ఆయిల్ వేసినప్పుడు మూత పెట్టేసి మూత పైన నీళ్ళు పోసేయండి. ఆటోమేటిక్గా మనకి పర్ఫెక్ట్గా ఫ్రై అవుతుంది, కింద అడుగున మాడకుండా ఉంటుంది, ఆయిల్ తక్కువలో మంచిగా కుక్ అయిపోతుంది అనమాట. సో ఫ్రైడ్ ఐటమ్స్ కంటే కుక్డ్ ఐటమ్స్ తింటే హెల్త్కి చాలా మంచిది. సో ఈ కర్రీ అయితే ఫ్రైడే, కాకపోతే కొంచెం తక్కువ ఆయిల్తో అనమాట. సో తర్వాత ఏమంటే మధ్యలో సాల్ట్ వేసేస్తూ ఉన్నాను నేను. సో సాల్ట్ వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకొని 10 నిమిషాలు పెడితే, సాల్ట్ వేస్తే మనకి ఆలు చాలా తొందరగా కుక్ అయిపోతుంది అనమాట. సో చూడండి 10 మినిట్స్ తర్వాత ఇట్లా మనకి కింద సైడ్ ఇట్లా అంటినట్టుగా అవుతే టేస్ట్ చాలా బాగుంటుంది, క్రిస్పీగా అయిపోతుంది ఆలు వచ్చేసి. సో ఫుల్గా మిక్స్ చేశాను. ఇక్కడ ఏమంటే ఉడికిందా లేదా చెక్ చేసుకోవాలన్నమాట. ఆలు మరీ మెత్తగా అయిపోతే టేస్ట్ అస్సలు బాగోదు. సో మరీ మెత్తగా చేసుకోకూడదు. తర్వాత ఏమంటే ఉడికినాక దీంట్లో కారం వేసుకోవాలి, కొంచెం పసుపు వేసుకోవాలి, ఆ తర్వాత సాల్ట్ వేసుకోవాలి, ఆ తర్వాత ధనియా పౌడర్ వేసుకోవాలి. సో కావాల్సినవన్నీ వేసేసుకొని మళ్ళీ దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలాంటి ఆలు ఫ్రై వచ్చేసి మీకు పప్పుకి అంచుకి బాగుంటుంది. లైక్ ఏమంటారు, పల్చడి పప్పు ఉంటుంది చూడండి, దానికి చాలా బాగుంటుంది. సో ఇక్కడ నేను పల్చడి పప్పు చేశాను. సో వన్ సైడ్ పప్పు అవుతుంది, వన్ సైడ్ వచ్చేసి నా ఆలు ఫ్రై అవుతుంది. అంతే, చాలా సింపుల్గా ఒక హెల్దీ డిన్నర్ని నేను ప్రిపేర్ చేస్తాను. మీరు డిన్నర్లో ఈరోజు ఏం తీసుకున్నారు అనేది నాకు కమెంట్లో చెప్పండి. సో ఈ పప్పులో ఏమంటే మొత్తం ఉడికాక సాల్ట్ వేస్తూ ఉన్నాను. ఫస్టే తాలింపు వేసేసి పప్పు అందులో వేసి బాగా ఉడికించుకొని తర్వాత సాల్ట్ వేసుకుంటా ఉన్నాను. ఇందులో నేను కారం అస్సలు వేయలేదు. సో ఏమంటారు, చప్పటి పప్పు టైప్ ఉంటుంది. మహారాష్ట్రలో దీన్ని వరన్ అంటారు. సో ఇక్కడ అన్నం రెడీ అయిపోయింది. చాలాసార్లు ఇట్లా అవుతూ ఉంటుంది, ఇట్లా తీసి ఇక్కడ మూత ఇంకో సైడ్ పడుతూ ఉంటుంది. సో ఇది రైస్, ఇది వచ్చేసి ఆలు ఫ్రై రెడీ అయిపోయింది. దీనిలో కరివేపాకు, కొత్తిమీర ఏవి లేవు, అయినా చాలా టేస్టీగా ఉంటుంది. సో స్టవ్ని ఆఫ్ చేసేసుకొని డిష్ అవుట్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే కొంచెం ఆవకాయ, కొంచెం పప్పు, ఈ ఫ్రై 3 కలిపి కాంబినేషన్ అదిరిపోతుంది. ట్రై చేయండి ఈసారి. ఇది ఉంటేనే కర్రీ అవుతుంది, అది ఉంటేనే కర్రీ అవుతుందని ఏమీ లేదు. మనం చేసిన తీరు కర్రీలు అవుతాయి. సో టేస్ట్గా బాగానే ఉంటుంది, బాగుండదు అన్నట్టుగా కాదు. సో ఇది వచ్చేసి నా డిన్నర్. సో డిన్నర్ వచ్చేసి నేను మ్యాక్సిమం చేయను, చేస్తే మాత్రం ఖచ్చితంగా 7:30 లోపే చేసేస్తాను. ఎందుకంటే 7:30 తర్వాత ఇంతకు ముందు నేను ఎప్పుడు లేట్ నైటే తినేదాన్ని. సో దానివల్ల మనకి అనవసరమైన ఫ్యాట్ అంతా ఫామ్ అయిపోతూ ఉంటుంది. సో ఖచ్చితంగా దాల్ అనేది నా డైట్లో ఉండేటట్టు చూసుకుంటా ఉన్నాను. సో మీరు డిన్నర్లో ఏం తీసుకున్నారు అనేది. సో ఫ్రెండ్స్, డిన్నర్ తర్వాత నేను నా స్కిన్ కేర్ రొటీన్ని ఫాలో చేస్తాను. ఆ తర్వాత ఏమంటే నేను OZiva హెయిర్ విటమిన్స్ని పడుకునే ముందు ఒక 2 టాబ్లెట్స్ని తీసుకుంటా ఉంటాను. సో ఈ OZiva హెయిర్ విటమిన్ అంటే ఏంటంటే దీనిలో DHT బ్లాకర్స్ ఉంటాయండి, అలాగే omega 3 ఉంటుంది, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సో వీటి వల్ల ఏమంటే మన హెయిర్ బాగుంటుంది. ఇది మెయిన్గా మీకు హెయిర్కి ఒక డైలీ న్యూట్రిషన్ అనమాట, హెయిర్ యొక్క డైలీ న్యూట్రిషన్. అలాగే హెయిర్ ఫాల్ని చాలా వరకు ఇది కంట్రోల్ చేస్తూ ఉంటుంది. సో ఇవేంటే ఒక 2 క్యాప్సూల్స్ వచ్చేసి మీరు నైట్ పడుకునే ముందైనా తీసుకోవచ్చు, లేకపోతే ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత అయినా ఒక ½ an hour గ్యాప్ తోటి తీసుకోవాలి. ఇది మీ హెయిర్కి చాలా మంచిది. దీని గురించి ఇంకా డీటెయిల్స్ కావాలంటే చెప్తాను, పదండి. సో ఈ విధంగా నా డిన్నర్ ఫినిష్ అయిపోయింది. తేజు ఆడుకుంటా ఉన్నాడు, శేఖర్ తన వర్క్ చేస్తా ఉన్నాడు. నేను వచ్చేసి ఎంచక్క రేపు శుక్రవారం అండి, రేపు పూజ చేయాలి. నేను ఫస్ట్ లేచి తొందరగా పడుకుంటాను, తొందర లేవాలి కాబట్టి. సో ఇక్కడ ఏమంటే నేను డిన్నర్ తర్వాత నా హెయిర్ ఫాల్ ఈ మధ్య నాకు ఎక్కువ అవుతుంది. మీ అందరికి తెలిసి కదా, నేను డైట్లో ఉన్నప్పుడు హెయిర్ ఫాల్ అనేది నార్మల్గా జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఫుడ్ డెఫిషియన్సీ వల్ల, న్యూట్రిషన్స్ డెఫిషియన్సీ వల్ల, సరిగ్గా న్యూట్రిషన్ ఉన్న ఫుడ్ తీసుకోకపోతే ఆటోమేటిక్గా మనకి హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ నేను ఏమంటే నా హెయిర్ ఫాల్ కోసం నేను OZiva హెయిర్ విటమిన్ని తెప్పించాను అనమాట. ఇది నేను ఆల్రెడీ 1 వీక్ నుంచి వాడుతూ ఉన్నాను. రిజల్ట్ బాగుంది. ఇది మన హెయిర్ ఫాల్ని మెయిన్గా తగ్గిస్తూ ఉంటుంది. ఇందులో ఏమంటే DHT బ్లాకర్స్ ఉన్నాయి. అంటే మీ హెయిర్ యొక్క ఫాలికల్స్ బ్లాక్ అయిపోతాయి, అంటే హెయిర్ గ్రోత్ ఒక స్టేజ్కి వచ్చాక ఆగిపోతాయి అంటే చూడండి, అట్లయితే ఈ DHT ఫాలికల్స్ అని వాటిని యాక్టివేట్ చేస్తాయి, హెయిర్ గ్రోత్ని ప్రమోట్ చేస్తాయి. అలాగే దీంట్లో omega 3 ఉంది. omega 3 అనేది మన హెయిర్లో ఉన్న స్కాల్ప్ని నరిషింగ్గా వస్తుంది. డ్రై స్కాల్ప్, ఇచ్చి స్కాల్ప్ కొంతమందికి ఉంటుంది, సో దాన్ని తగ్గిస్తూ ఉంటుంది అనమాట. అలాగే దీంట్లో
ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. సో అదిగో మన హెయిర్ స్కాల్ప్ ని నరిషింగ్ గా ఉంచేసి హైడ్రేటింగ్ గా ఉంచుతూ ఉంటుంది. సో అలాగే ఏంటంటే ఓజివా అనేది మనకి 100% వేగన్ అండి. సో వెజిటేరియన్స్ కూడా దీన్ని తీసేసుకోవచ్చు. అలాగే ఇది మీకు ఒక డైలీ హెయిర్ గ్రోత్ లాగా పనికొస్తుంది, డైలీ హెయిర్ న్యూట్రిషన్ లాగా పనికొస్తుంది. మనం ఫుడ్ తింటేనే మనం హెల్దీగా ఉంటాం, మన జుట్టుకు ఫుడ్ ఉంటేనే అది హెల్దీగా ఉంటుంది. సో అలాగే హెయిర్ ఫాల్ ని చాలా బాగా కంట్రోల్ చేస్తుంది. ఓజివా హెయిర్ విటమినే ఎందుకంటే దీంట్లో ఒమేగా 3 ఉంది, DHT ఉంది. అలాగే దీంతో పాటు మన హెయిర్ నరేష్ చేస్తుంది. మీ హెయిర్ డ్యామేజ్ గా ఉన్న, డ్రైగా ఉన్న, రఫ్ గా ఉన్న కండిషన్ ని బాగా చేస్తుంది. మనం అవుటర్ గా ఎన్ని లేయర్స్ ఆఫ్ హెయిర్ ప్యాక్లు అప్లై చేసినా ఇన్నర్ గా హెల్దీగా ఉంటే, హెయిర్ కి కావాల్సిన విటమిన్స్, ప్రోటీన్స్ మనం తీసుకుంటే అప్పుడు మన హెయిర్ కానివ్వండి, మన స్కిన్ కానివ్వండి క్వాలిటీ బాగుంటుంది, హెల్దీగా ఉంటాయి అనమాట. సో నావే డేస్ లో ఎక్కువ శాతం పొల్యూషన్ ఎక్కువైపోతుంది. చాలా మంది బయటికి వెళ్ళి వర్క్ చేసే వాళ్ళు ఉంటారు, పొల్యూషన్ ఎక్కువైపోతుంది, దానివల్ల హెయిర్ డ్యామేజ్ అవుతుంది. చాలా వరకు వర్క్ టెన్షన్ వల్ల స్ట్రెస్ అయిపోయి మగవాళ్ళకి, ఇది మగవాళ్ళు ఆడవాళ్ళు ఇద్దరు యూజ్ చేయొచ్చు. సో స్ట్రెస్ ఎక్కువైపోతుంది, మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఇద్దరికి స్ట్రెస్ ఎక్కువైపోతుంది, హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంటుంది, హెయిర్ డ్యామేజ్ హెయిర్ ఎక్కువ ఉంటుంది, టెన్షన్స్ ఎక్కువైపోతుంది, మెడికల్ కండిషన్ వల్ల కూడా హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి మనం ఆపలేం. సో మనం హెయిర్ గ్రోత్ ని ప్రమోట్ చేసుకోవచ్చు. ఇలాంటి ప్రోడక్ట్ ని మీరు డైలీ లైఫ్ లో యాడ్ చేయొచ్చు. 18 years ప్లస్ ఉన్న వాళ్ళు అందరు దీన్ని వాడుకోవచ్చు, కానీ డాక్టర్ సజెషన్స్ తో వాడితే ఇంకా బెటర్ గా ఉంటుంది. ఓజివా హెయిర్ విటమిన్స్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఇది మీ యొక్క హెయిర్ ఫాలికల్ ని ఓపెన్ చేసేసి మీ హెయిర్ గ్రోత్ ని ప్రమోట్ చేస్తుంది. హెయిర్ స్కాల్ప్ చాలా వరకు కొంతమందికి డ్రై ఉంటుంది, ఇచ్చి స్కాల్ప్ ఉంటుంది, అలాంటి ప్రాబ్లమ్స్ ని తగ్గిస్తుంది. మీ హెయిర్ కున్న అన్ని ప్రాబ్లమ్స్ తగ్గించి హెయిర్ గ్రోత్ ని ప్రమోట్ చేస్తుంది, డ్యామేజ్ హెయిర్ ని తగ్గిస్తుంది, స్కాల్ప్ ని నరేషింగ్ గా వస్తుంది, దాదాపుగా ఆల్ ఇన్ వన్ హెయిర్ ప్రాబ్లమ్స్ ని తగ్గిస్తూ ఉంటుంది అనమాట. సో అందుకని చెప్పేసి నేను ఓజివాని చూస్ చేసుకుంటున్నాను. సో మీరు కూడా ట్రై చేయాలి అనుకుంటే దాన్ని ఇప్పుడు నేను చెకప్ పడుకుంటాను. గుడ్ నైట్ ఫ్రెండ్స్, లేట్ అయిపోతుంది, రేపు పొద్దున మళ్ళీ కలుద్దాం. ఓకేనా, బై. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి శుక్రవారం వ్లాగ్ అనమాట, నెక్స్ట్ డే వ్లాగ్ అనమాట. సో నిన్నటి వీడియో, ఈ వీడియో రెండు కూడాను నేను ఎప్పుడో 1 month బ్యాక్ షూట్ చేసిన వీడియోస్ పాత ఫోన్లో ఉన్నాయి. అవి ఈరోజు షేర్ చేస్తూ ఉన్నాను. లైక్ నాకు ఇప్పటిదని కూడా చెప్పొచ్చు, కానీ నాకు అబద్ధం చెప్పడం ఇష్టం ఉండదు. సో ప్రజెంట్ ఏముంది అదే చెప్తాను. సో ముందుగా మీకు నా హౌస్ టూర్ చెప్పిస్తాను, మినీ హౌస్ టూర్. ఇది వచ్చేసి హాల్, టీవీ కింద స్టాండ్ ఉంటుంది, అది అలాగే ఉంటుంది. చాలా మందికి నచ్చట్లేదు, కానీ నాకు గత్యంతరం లేక ఉంచుకోవాల్సి వస్తుంది. ఇది వచ్చేసి మనకి డైనింగ్ హాల్, అక్కడ పైన నేను డెకరేషన్ని పెట్టాను. తర్వాత బయట వచ్చేసి పార్కింగ్ ప్లేస్ ఉంటుంది. మొత్తం క్లీన్ చేశాను, మొత్తం కడిగేశాను, శుక్రవారం కదా. సో ఈరోజు అంతా క్లీనింగ్ డే అన్నమాట. సో అంతా క్లీన్ చేశాను. ఇంకా నేను స్నానం చేయలేదు, క్లీనింగ్ నాది ఇందాకే అయిపోయిందన్నమాట. సో తర్వాత ఏమంటే గ్రిల్ ఎక్కడ చేపించారు అడిగారు, ఇక్కడ లోకల్లో చేపించారు శేఖర్. సో ఎవ్రీథింగ్ అడ్రస్ చెప్పడం కుదరదు. దాని వెనకాల వచ్చేసి ఇది మా చిల్డ్రన్ బెడ్రూమ్, బెడ్ ఉంటుంది, శేఖర్ గారి ఆఫీస్ రూమ్, అది నా షూట్ రూమ్ కూడా అదే. దాని నెక్స్ట్ వచ్చేసి మా మాస్టర్ బెడ్రూమ్. సో ఇక మినీ హౌస్ టూర్ తర్వాత డీటెయిల్గా కూడా చేస్తాను. మాస్టర్ బెడ్రూమ్లో ఒక సైడ్ కూలర్ ఉంటుంది, ఒక సైడ్ బీరువా ఉంటుంది, సామాన్లు ఉంటాయి, తర్వాత నా డ్రెస్సింగ్ టేబుల్ ఉంటుంది. సో ఇది చాలా పెద్దగా ఉంటుంది మా మాస్టర్ బెడ్రూమ్. సో తర్వాత నేను ఎట్లా అనిపించింది హౌస్ టూర్ తర్వాత డీటెయిల్గా చేస్తాను. సో తర్వాత ఏంటంటే నేను స్నానం చేసేసి గడప పూజ చేస్తాను. ముందు గడప, కడప, గుమ్మం, సో ఆ పూజ చేస్తాను అనమాట. సో ముందు చెప్పాల్సిన విషయం ఏమంటే, తలస్నానం చేసిన వెంటనే తలకి టవల్ చుట్టుకొని, అది సినిమాలో కుదురుతాయి, రియల్ లైఫ్లో టవల్ చుట్టుకొని నైవేద్యాలు కానివ్వండి, పూజలు కానివ్వండి చేసుకోవద్దు. నా చిన్నప్పటి నుంచి ఇది నాకు తెలుసు. సో నేను అట్లా చెయ్యను. ఎవరికైనా తెలియకపోతే తెలుసుకుంటారని చెప్పేసి చెప్తా ఉన్నాను. అందరికీ అన్నీ తెలియవు, నాకు అన్నీ తెలియవు. నేను బ్రాహ్మణ్ణి కాదు, నాకు ఇన్ని పూజలు రావు, కానీ నాకు వచ్చిన రీతిలో నేను చేస్తూ ఉన్నాను, అది మీతో షేర్ చేస్తాను. ఇది షేర్ చేయడానికి మెయిన్ కారణం ఉంది. చాలామంది మీకు పూజలు చేస్తారా, ఎప్పుడు మేకప్ లేనా, ఎప్పుడు తిరుగుడైనా, ఎప్పుడు బట్టలు కొనుడైనా అంటారు చూడండి, అట్లాంటి వాళ్ళకి ఆన్సర్ కోసం, షో ఆఫ్ కోసం అన్నమాట, నిజంగానే. సో తర్వాత పూజలు షో ఆఫ్ కోసం చేయరు, వీడియో షో ఆఫ్ కోసం తీశాను. ఎందుకంటే చాలామంది చాలా రకాలుగా నన్ను అని ఉన్నారు కదా. సో ఇప్పుడు మాకు ముట్టుడు లేదు, సొంత ఇల్లు ఉంది, పూజ గది ఉంది, పూజ చేసుకోవచ్చు, పునస్కారాలు చేసుకోవచ్చు. సో ముందు గడప పూజ చేశాను. గడప పూజ ఏమంటే ఎవ్రీ శుక్రవారం చేస్తాను. నార్మల్గా గడపకి బియ్య పిండితోటి ముగ్గు వేస్తూ ఉంటాను. శుక్రవారం మాత్రం పసుపుతోటి తుడిచేసి, కడిగేసి, పసుపుతోటి ముగ్గేసి బొట్లు పెడతాను. మహాలక్ష్మి వచ్చే వేళ కాబట్టి మనకి మహాలక్ష్మిని
నచ్చిన పనులు అన్నమాట ఇవి. సో తర్వాత ఏమంటే నేను చాలా రోజుల నుంచి అనుకుంటా ఉన్నాను, పూజ గదిలో పైన సెల్ఫ్ ముందు ఉండకపోయేది, నాకు సామాన్ ఎక్కడ పెట్టాలో అర్థం కాక నాకు తెలియక నేను పైన సెల్ఫ్ కట్టించాను, తర్వాత సామాన్ పెట్టాను. చాలామంది పెట్టొద్దన్నారు, సో నేను బయట అడిగితే కూడా నన్ను పెట్టొద్దన్నారు. సో ఈరోజు ఎట్టి పరిస్థితిలో పూజ గదిలో పైన ఉన్న సామాన్ అంతా తీసేయాలి, ఎక్కడైనా ఆల్టర్నేటివ్ ఆలోచించాలని చెప్పి తీసేసాను. పూజ గదిలో ఉన్న సామాన్ ఇటు అటు ఎక్కడ పడితే అక్కడ పెట్టలేము, ఎందుకంటే నార్మల్గానే ముట్టు ఉంటాము, ఎవరు పడితే వాళ్ళు వస్తారు, తిరిగే ప్లేస్లలో పెట్టకూడదండి, అందుకని చెప్పేసి పక్కకు పెట్టేశాను అన్నమాట. సో ఎక్కడ పెట్టాలి ఇవాళ ఆలోచించాలి. తర్వాత ఏమంటే పూజ గది అంతా ముందు ఆ పసుపు కుంకుమ పాత పువ్వులు ఇవన్నీ తీసేసి తుడుచుకోవాలి. మాకు 2 కుండలు ఉంటాయి, ఒకటి వచ్చేసి కూరాడకుండా, ఒకటి నీరాడకుండా, 2 ఉంటాయి. ఆడబిడ్డలు పెట్టాలన్నమాట. సో మాకు అప్పుడు గృహప్రవేశం అప్పుడు ఆడబిడ్డలు రావడానికి వీళ్ళేక నేనే పెట్టేశాను. తర్వాత రమ్య వచ్చినప్పుడు ఒకసారి పూజ చేశారు, పూజించుడు అంటారు చూడండి, అట్లా చేశారన్నమాట. సో ఇది వచ్చేసి దేవుడి రూమ్ ఖాళీ అయిపోయింది. ఇప్పుడు దీని మొత్తాన్ని ఒకసారి బాగా వాటర్ తోటి కడిగేసుకొని తర్వాత ఒక క్లాత్ తోటి డ్రైగా తుడుచుకుంటే మనకి సరిపోతుంది అన్నమాట. దట్టు ఈరోజు వచ్చేసి నేను నెయ్యితో దీపం పెడతాను మ్యాక్సిమం. నా దగ్గర కుబేర దీపాలు ఉన్నాయి కదా, అవి శుక్రవారం మాత్రమే పెట్టాలి, నేను శుక్రవారం మాత్రమే పెడతాను, ఎందుకంటే మా మమ్మీ నాకు అట్లానే చెప్పింది. ఆ తర్వాత ఏమంటే దేవుడి గుమ్మం ఉంటుంది కదా, సో దానికి పసుపు మంచి పెట్టేసి పసుపుతోటే ముగ్గు పెట్టేసి తర్వాత బొట్లు పెడతా ఉన్నాను. నేను ఏదైనా మిస్టేక్ చేస్తే నాకు మీరు చెప్పండి, సజెషన్స్ ఆల్వేస్ అలో చేస్తాను, నేను నేర్చుకుంటాను, మీ ద్వారా చాలా విషయాలు నేను నేర్చుకుంటాను, మీకు తెలియకపోతే నా ద్వారా మీరు నేర్చుకుంటారు. సో అట్లా అన్నీ ఒకరికి తెలియవు, నాకైతే అన్నీ తెలియవు, సో చిన్నదాన్నే కదా, సో నేర్చుకుంటాను మెల్లమెల్లగా. ఆ తర్వాత ఏమంటే కాళ్ళకు పసుపు పెట్టుకున్నాను. కాళ్ళకు పసుపు ఎప్పుడు గుడ్డిగా అంటే అక్కడక్కడ వదిలేస్తూ పైన పెట్టకూడదు, నిండుగా పెట్టుకోవాలి. కాళ్ళకు పసుపు పెట్టినప్పుడు ఒక టిప్ చెప్తాను, కింద క్లాత్ పెట్టుకోవాలి పసుపు, నేను మర్చిపోయాను, తర్వాత తుడుచుకున్నాను. ఇది వచ్చేసి వన్ ఆఫ్ మై న్యూ డ్రెస్, 2 సార్లు వేసుకున్నాను, కానీ ఇప్పుడు మస్కద కిందికి అయిపోయింది, ఎందుకంటే అవి ఇప్పుడు నాకు పట్టట్లేదు, పెళ్ళైన కొత్తలో డ్రెస్సెస్ అన్నమాట. సో ఫైనల్గా కాళ్ళకు పసుపు రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏమంటే దేవుడు రూమ్ అంతా తుడిచేసాను కదా, ఒకసారి క్లాత్ తోటి తిని మంచిగా డ్రై అవుట్ చేసేస్తాను. దేవుడు రూమ్లో నాకు 3 క్లాత్లు ఉంటాయి, ఒకటి దేవుడు తుడుచుకోవడానికి ఉంటుంది, ఒకటి నేల తుడుచుకోవడానికి ఉంటుంది. సో ఈ 2 ఒకటి ఎక్స్ట్రా ఉంటుంది, సో కంపల్సరీ ఉంటాయి, ఎందుకంటే దేవుళ్ళు తుడడానికి మంచి క్లాత్ ఉండాలి కదా, సో వైట్ క్లాత్ అనేది ఉంటుంది. సో తర్వాత ఏమంటే ఇక్కడ నేను వరి పిండితోటి ముగ్గు వేసేసాను. పైన స్టెప్లో వచ్చేసి నేను దేవుళ్ళని పెట్టుకుంటాను, అందుకని చెప్పేసి ఒక రెడ్ కలర్ జాకెట్ పీస్ ఉంది కదా, అది పెడతా ఉంటాను. కింద వచ్చేసి నేను దీపాలు పెడతాను, అందుకని చెప్పేసి పేపర్ పెడతా ఉంటాను. నేను పైన కింద 2 దగ్గరగా మనం క్లాత్ పెట్టచ్చు, దేవుడిని డైరెక్ట్గా కింద పెట్టకూడదు, అందుకని చెప్పేసి చెప్తా ఉన్నాను. సో తర్వాత ఏమంటే పసుపు కుంకుమ 2గా పెట్టేసి ఆ తర్వాత ఏదైతే పైన నాకు రెడ్ కలర్ జాకెట్ పీస్ పెట్టానని చెప్పాను కదా, సో ఆ పీస్ మళ్ళీ సెట్ చేసి పెట్టేసుకున్నాను. ఆ తర్వాత కింద వచ్చేసి పేపర్లు పెట్టేశాను. ఈరోజు మీ సజెషన్ ఒకటి నాకు కావాలి. నేను వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారిని పూజించాను కదా, ఇంతవరకు నేను ఎప్పుడు అమ్మవారి రూపు పెట్టి పూజ చేయలేదు, సో ఫస్ట్ టైం చేశాను. ఆ రూపు ఏం చేయాలి, రోజు దాన్ని ఆ అమ్మవారి రూపుని రోజు మనం పూజించవచ్చా, లేకపోతే ఖచ్చితంగా మళ్ళీ వరలక్ష్మి వ్రతం రోజే రూపుని పూజించాలా అనేది నాకు చెప్పండి, నాకు తెలియక ఆ రూపు ఎక్కడ పెట్టాలో అర్థం కాక రెగ్యులర్గా నేను రూపుకి అమ్మవారికి రెగ్యులర్గా పూజ చేస్తూ ఉన్నాను. సో ప్లీజ్ ఈ చిన్న సజెషన్ నాకు ఇవ్వండి, ఎందుకంటే నాకేం తెలియట్లేదు ప్రస్తుతం. సో తర్వాత ఏమంటే నేను దేవుడి ఫొటోస్ అన్నీ కడిగేసి తుడిచేసి ముందు వాటర్ తోటి కడిగి తర్వాత తుడుచుకొని తర్వాత గంధం పసుపు కుంకుమ పెట్టేస్తూ ఉన్నాను. ఈ పని అంతా చేసేంతసేపు ఎలాంటి టెన్షన్స్ ఉండకూడదు కాబట్టి నేను ముందే శేఖర్కి తేజుకి టిఫిన్ పెట్టేస్తాను, ఇల్లంతా క్లీన్ చేసిన పెట్టినాను, టిఫిన్ చేసేస్తాను, వాళ్ళిద్దరు టిఫిన్ చేస్తారు, నేను ఇంత ఛాయ్ తాగేసి మళ్ళీ స్నానం బియ్యం చేసి తీరిగ్గా చేసుకుంటాను. నా పూజ 11కి స్టార్ట్ అవుతుంది, ఆడిపోవడానికి 12:30 1 అయిపోతుంది, కానీ నాకు ఇష్టంగా చేస్తాను, మనస్ఫూర్తిగా చేస్తాను, చాలా వరకు నాకు ఉన్న టెన్షన్స్ అన్నీ ఫ్రీ అయిపోతాయి, సో హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది. సో మొత్తానికి అయితే దేవుళ్ళ ఫోటోలన్నిటికీ బొట్లు పెట్టేస్తాను. ఈ పెద్ద ఫోటో లక్ష్మీ అమ్మవారి ఫోటో నేను రీసెంట్గా కొన్నాను, సాయిబాబా ఫోటో అలాగే ఇంకొకటి అమ్మవారి ఫోటో ఉంది. సాయిబాబా ఫోటో నేను షిరిడీలో తీసుకున్నాను, అమ్మవారి ఫోటో వచ్చేసి నేను కోల్హాపూర్లో తీసుకున్నాను. నేను వెళ్ళాను అమ్మవారిని దర్శించుకోవడానికి, అప్పుడు తీసుకున్నాను, మీ అందరికీ తెలిసి ఉండొచ్చు. సో ఇంకో విషయం ఏంటంటే నా దగ్గర ఇంకో 2 ఫొటోస్ ఉండేవి, అవి మూవర్స్ అండ్ ప్యాకర్స్ వాళ్ళు పగల కొట్టేశారంటే తీసుకొచ్చేటప్పుడు, సో పగిలిన ఫోటో ఉండకూడదని చెప్పేసి నేను వాటర్లో వదిలేసాను అన్నమాట. ఫైనల్గా నేను బొట్టు పెట్టేసుకున్నాను, దేవుడు అందరికి బొట్టు పెట్టి. ఈరోజు పువ్వులు లేవు పూజకి, పూజ మనం ఏ టైంలో చేసినా మనకి మనసులో భక్తి ఉంటే సరిపోతుంది, పొద్దునే లేచి పూజ చేయాలని ఏం లేదు, నైట్ షిఫ్ట్ ఉన్న వాళ్ళు ఎట్లా చేస్తారు మరి, సో అట్లా అన్నమాట. తర్వాత
పువ్వులు ఉండాలి, కానీ నాకు నిన్న వర్షం పడడం వల్ల రోడ్లు దారిద్రంగా ఉన్నాయి. శేఖర్ బయటికి వెళ్ళే పరిస్థితిలో లేడు. సో నేను వచ్చేసి పువ్వు లేకుండా ఈరోజు పూజని కానిచ్చాను. సో ఈ అమ్మవారి రూపుని ఏం చేయాలి అనేది నాకు ఖచ్చితంగా చెప్పండి. ఒక సైడ్ వచ్చేసి విభూది పెట్టేసాను, ఒక సైడ్ వచ్చేసి ధూప్ పెట్టేశాను, దీపాలు పెట్టేశాను. నేను కుబేర దీపాలు శుక్రవారం మాత్రమే పెట్టేస్తాను. చాలామంది మంగళవారం గురువారం అంటారు, కానీ పెట్టకూడదు. కుబేర దీపాలు నెయ్యి వేసి శుక్రవారం పూట మాత్రమే పెట్టుకోవాలి. తేజ్ వచ్చేసి ఆది తీసుకున్నాడు. నేను స్నానం చేసే ముందు తేజుకి స్నానం చేపిస్తూ ఉంటాను. సో క్లాత్ ఇది ఈరోజు ఉతికేసేయాలన్నమాట. సో ప్రస్తుతం అయితే సైడ్కి పెట్టేస్తాను దేవుడి రూమ్లోనే. సో ఇది నా పూజ అయిపోయింది. బాగా చేశానా, ఎలా అనిపించింది? పూజ గదికి కర్టెన్ తీసుకోవాలి, కాకపోతే టైం పడుతుంది. ఇంట్లో కర్టెన్ కూడా మార్చాలని ఆలోచనలో ఉన్నాను. ఒకేసారి వెళ్ళినప్పుడు అన్ని కర్టెన్స్ నేను తీసుకుంటాను. మీషో నుంచి, అమెజాన్ నుంచి తెప్పించడం నాకు ఇష్టం లేదు. పైన సెల్ఫ్ ఖాళీ చేసేసాను. సో ఎలా అనిపించింది ఫ్రెండ్స్? ఈ వ్లాగ్ చూసినంతసేపు మీకు కొంచెం పాజిటివ్ వైబ్స్ వస్తే నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను. మంచిగా అనిపిస్తుంది కదండి. గుడికి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తారా? సడన్గా మైండ్ అంతా తేలిక అయినట్టు, గాలిలో తేలినట్టు, చాలా ప్రజెంట్గా ప్లీజెంట్గా మంచిగా అనిపిస్తూ ఉంటుంది. నాకైతే అనిపిస్తుంది. సో పూజ అయిపోయాక ఏమంటే పూజ అయిపోయాక నేను ఏవైతే బౌల్ని తోమేసి పెట్టాను కదా, అవన్నీ సెట్ చేస్తూ ఉన్నాను. పసుపు అయిపోయింది ఈరోజు. సో పసుపు అయిపోతే ఏమంటే పసుపు ఒక గిన్నెలో పోస్తూ ఉన్నాను. నాకేమంటే బయట షాప్లో కొన్న పసుపు కలర్ అస్సలు సరిగా రావట్లేదు. సో ఇప్పుడు వచ్చేసి అల్లం వెల్లిపాయ పేస్ట్ని ఎక్కువ రోజులు ఎట్లా నిల్వ ఉంచుకోవాలి అనేది మీతో షేర్ చేస్తాను. సో నిన్ననే నేను అల్లం వెల్లుల్లి శేఖర్ నేను కలిసి పొట్టు తీసాము. అండ్ అల్లం వచ్చేసి మంచిగా తురిమేసి అది పైన ఉన్న పొట్టును తీసేసి పెట్టుకున్నాను. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే అల్లం వెల్లుల్లిని అల్లంని రెండింటిని డ్రై చేయాలి. ఆ తర్వాత మిక్సీలో బ్లెండ్ చేయాలి. బ్లెండ్ చేసినప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమంటే పసుపు వేయాలి, నిమ్మరసం పిండాలి, సాల్ట్ వేయాలి. ఈ 3 వేస్తే అల్లం వెల్లుల్లి పేస్ట్ 3-4 నెలలు ఖరాబ్ అవ్వకుండా నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టాలి, కలర్ కూడా చేంజ్ అవ్వదు. సో మంచి నిల్వ ఉంటుంది ఉప్పు వేస్తే. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది నాకు మా అత్తయ్య చెప్పింది, అంతకుముందు నాకు తెలియకపోయేది. అత్తయ్య దగ్గర నేర్చుకున్న టిప్ అన్నమాట ఇది. సో మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి, ఓకేనా? దాని ఫ్రెండ్స్ వ్లాగ్ ఎలా అనిపించింది అనేది నాకు కమెంట్లో చెప్పండి. ఓజివా విటమిన్స్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. దాని ఈ వ్లాగ్ ఇక్కడితోటే ఎండ్ అయిపోతూ ఉంది. ఎలా అనిపించింది, నచ్చిందా, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. దసరా సందడి ఎక్కడ దాకా వచ్చింది అనేది కూడా నాకు కమెంట్లో చెప్పండి, ఓకేనా? సో సాల్ట్ నేను తక్కువ వేసాను, కానీ సాల్ట్ ఎక్కువనే వేసుకోవాలంట అత్తయ్య చెప్పింది. సో అర్ధ కిలో అల్లం వెల్లిపాయకి 2 పెద్ద స్పూన్ల సాల్ట్ కూడా వేసుకోవచ్చు. కర్రీస్లో తగ్గించుకుంటే సరిపోతుంది. సో ఇలా కలర్లో ఉంటుంది. ఫ్రిడ్జ్లో పెడితే ఇలాగే 2-3 నెలలు ఉంటుంది. నాకు ఇది 1 మంత్లో అయిపోతుంది, ఎందుకంటే నాన్ వెజ్ ఎక్కువ ఉన్నప్పుడు ఊరికే వేస్తాం కదా. సో అదన్నమాట. దాని ఫ్రెండ్స్ నేను ఇంకొక వ్లాగ్లో కలుస్తాను. బాయ్ బాయ్, టాటా, టేక్ కేర్.